విరామానంతరం తిరిగి స్వాగతం. భక్తికి నిర్వచనం ఏదో ఒక రోజు పొద్దున్న గంట కూర్చొని పూజ చేసేసి ఇవాళకి నాకు అయిపోయింది, నేను స్వామికి సమర్పించేసుకున్నాను అనుకోవడమా? చూసిన ప్రతి వ్యక్తిలోనూ లేకపోతే చూసిన ప్రతి వస్తువులోనూ మనం నమ్మిన పనిలోనూ దేవుణ్ణి నమ్మడమా? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదండి, గంటల తరబడి నేను పూజ చేయను. ఒకసారి దేవుడి ముందు నిలబెట్టి దండం పెట్టుకుంటాను. ఎవరిలో అయినా సరే ఏదన్నా ఒక మంచి చూసినప్పుడు, ఒక వ్యక్తిలో ఒక మంచితనం, అతనిలో స్వార్థం లేకుండా పదుగురికి సహాయం చేయాలి అనుకునే మెంటాలిటీ ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మనకు తెలియకుండా అతని మీద ఒక భక్తి, ఒక మంచి భావన కలుగుతుంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా ప్రపంచమంతా ఉంటే ఈరోజు భారతదేశం చాలా గొప్ప దేశంగా ఉండేది ఇవాళ. ఎందుకంటే స్వార్థం పెరిగిపోతూ ఉంది. ఒక్క విషయం అని కాదు, ప్రపంచంలో ప్రతి పార్ట్లోనూ స్వార్థం పెరిగిపోయింది. సినిమా ఇండస్ట్రీ అనుకోండి, లేకపోతే ఏదన్నా తీసుకోండి, స్వార్థం ముందు వర్కౌట్ చేస్తుంది, తర్వాత మనుషులుగా ఉంటున్నారు. ఆ స్వార్థం అనేది చనిపోయిన రోజున, స్వార్థం అనేది లేని రోజున అందరూ దేవతలు అయిపోతారు. అలాగైనా కూడా తప్పే. కాబట్టి భగవంతుడు కొందరిని దుష్టుడిగా పెట్టి కొందరిని మంచివాళ్ళుగా పెడితేనే ఆ మంచి చెడు అనే దానికి వ్యత్యాసం తెలుస్తుంది. చెడు ఉన్నప్పుడే మంచి ప్రొజెక్ట్ అవుతుంది. చెడుగానే ఉందనుకోండి, ప్రపంచమే ఇంత అనుకుంటాం. అంతా దేవుళ్ళు అనుకోండి, అంతా మంచివాళ్ళు అనుకోండి, అమ్మో ఇంక చెడే ఉంది, అంతా మర్చిపోతాం. కాబట్టి భగవంతుడు తెలిసే ఇది సగం అది సగం ఉంచుతాడు. చాలా చక్కగా చెప్పారు మేడం. పుణ్యక్షేత్రాల ఇంపార్టెన్స్ మనకి చాలా ఉంది. మీరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారా? వెళ్తే ఏ దృష్టితో మీరు ఎంజాయ్ చేస్తారు పుణ్యక్షేత్రాలని? ఇప్పుడు సాధారణంగా ఎక్కువగా మేము తిరుపతి వెళ్తాం, అలాగే షిర్డీ వెళ్తాం, కుదిరినప్పుడు కాణిపాకం వెళ్తాము. అలాగా మాకు ఏ టైంలో ఎక్కడ ఉంటామో ఆ ఊర్లో ఆ టెంపుల్కి వెళ్ళడం మాకు అలవాటు. అంటే టెంపుల్లోనే ఒక పవిత్రత ఉంటుంది. ఆ మంత్రాలు కానివ్వండి, మనకు అది ఒక మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. అది టెంపుల్లో వెళ్తే మనకు తెలియకుండానే మనకు ఒక ప్రశాంతత వస్తుంది. ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే అమ్మ నేను బాగుపడిపోతాను అని అనుకుంటాడు. మామూలుగా అతనికి జబ్బు తగ్గుతుందో లేదో, ముందు హాస్పిటల్కి వెళ్తే అతను నాకు బాగైపోతుందని ఒక తృప్తి కలుగుతుంది. అలాగే మనిషి కూడా ఒక గుడి లేకపోతే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు నాకు ఇవాళ ఒక ప్రశాంతత దొరికింది అని అనుకుంటాం. అది ఎప్పుడైనా సరే ఎవరికైనా అలా కలుగుతుంది. ఎంత చెడ్డవాడైనా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చాలా మంచివాడైపోతాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అతని మెంటాలిటీ అతంతే. గుళ్ళో ఉన్నంతవరకు పిల్లి ఏమనుకుంటుంది, పొయ్యిలో ఉన్నంతవరకు మనం తప్పు చేయకూడదు, మనం దొంగతనం చేయకూడదు, పాలు తాగకూడదు, ఇలాగ అనుకుంటుంది. బయటకు వచ్చాక దాని బుద్ధి దానిదే. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతివాడు మంచోడే, మంచి ఉద్దేశంతోనే వెళ్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలు వాళ్ళ బయటకు వస్తాయి. అయితే మీకు చాలా ఇష్టమైన పుణ్యక్షేత్రం తిరుపతి. షిర్డీ కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన లివింగ్ గాడ్. ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి కొన్ని యుగాలు ఈయన ఒక 100 ఏళ్ల కింద మనకు ఆయన వండిన పాత్రలు, ఆయన పడుకున్న మంచము, ఆయన కూర్చున్న కుర్చీ, ఇలాగ ప్రతిదీ మనకి అక్కడ కనపడుతుంది. 100 సంవత్సరాల కింద ఈ మనిషి, ఆయన స్నేహితులు కూడా ఇంకా ఇప్పటికి 90 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆయన కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారు. అది ఆయన మనకు తెలిసిన దేవుడు మనకు షిరిడి అనేది. కాబట్టి అక్కడికి వెళ్ళిన వెంటనే మనకే తెలియదు, ఒక ప్రశాంతత వస్తుంది. మీకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి కానీ బాబా కానీ వచ్చి మీ మీద ప్రసన్న భావంతో వచ్చి ఏదైనా కోరుకో, ఏదైనా వరం నాకు ఇవ్వాలని ఉంది అని అడిగినప్పుడు మీరు ఏం కోరుకుంటారు? భగవంతుడా, నేను ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు 10 మందికి ఉపయోగపడాలి, అదే నాకు చాలు. నేను ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు, తనకు మించి ధర్మం పనికి రాదు. నాకు చేతనైనంత వరకు నేను 10 మందికి ఉపయోగపడాలి
అన్నదే నేను కోరుకుంటాను. మీరు అన్నట్టు స్వార్థం పెరిగిపోతున్న రోజుల్లో ఇంకా స్వార్థం ఇలాంటి అంటే భావాలు అది ఇక చెప్పలేంలేండి. ఇప్పుడు 5 వేళ్ళు ఒకలాగా ఉండవు కదండి, మన చేతి వేళ్ళే, కానీ ఒక వేళ్ళు ఒకలాగా ఉండదు. అలాగే ఫ్యామిలీలో కూడా, ఫ్యామిలీలో అందరూ మంచివాళ్ళు అవ్వాలని లేదు. అలాగ ఒక చిన్న ఫ్యామిలీలోనే అలాంటి రకాలు ఉంటే ఈ భారతదేశం, అసలు ఈ ప్రపంచంలోనే ఎన్ని రకాల మెంటాలిటీ ఉంటుంది. అవును. వాళ్ళందరినీ మంచి చేయాలని దేవుడికి కూడా శక్తి చాలదు. అందుకే చూసేస్తాడు, ఈ జన్మకు వీళ్ళు ఇలా అనుభవించని, మరో జన్మలో అయినా వీడిని మారుద్దాం అని అనుకుంటారు భగవంతుడు. ఒక స్త్రీ అత్యున్నత భావాలు కలిగి ఉండి వ్యక్తిత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి కానీ ఫ్యామిలీ వాతావరణం సహకరించకపోతే అది అంత సక్సెస్ని చవిచూడడానికి అవకాశం ఉండదు. మీకు ఆ వాతావరణం ఎలా కలిగింది? ఇంత సక్సెస్, పైగా మీకు ఇలాంటి ఆధ్యాత్మపరంగా కూడా చాలా మంచి భావాలు ఉన్న వ్యక్తి మీరు. మరి దాని గురించి చెప్పండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా అదృష్టం చేసుకున్నా. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ అనేది సాధారణంగా ఈ రోజుల్లో చాలా కష్టం. అవును. ఒక అన్నదమ్ములకు పడదు, ఒక అక్క చెల్లెలకు పడదు, ఒక వదిన మర్దలకు పడదు. కానీ నా అదృష్టం, నా ఇంట్లో ఇంత బిడ్డ దగ్గర నుంచి మా పెద్ద వదిన వరకు అందరం కూడా ఒకే భావంతో ఉంటాం. ఏదన్నా చిన్న పొరపాట్లు జరిగితే నేను కొంచెం కోపడ్డా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని పోతారు. మళ్ళీ అయ్యో నేను ఎందుకు కోపడ్డాను వాళ్ళని మళ్ళీ మాకు మేము సరే చెప్పుకుంటాం. అలాంటి వాతావరణం నా ఇంట్లో భగవంతుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ జాయింట్ ఫ్యామిలీ అనేది ఈ రోజున ఈ ప్రపంచంలో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మేము మటుకు ఆ విధంగా తీసుకుంటే చాలా అదృష్టవంతులు. మా తమ్ముళ్ళు, నా అన్నయ్య, మా వదినలు, నా మరదళ్ళు, వాళ్ళ పిల్లలు, మేమంతా కూడా ఒకటే జాయింట్ ఫ్యామిలీ. కాబట్టి నాకు అందరూ సహకరిస్తారు. ఇప్పుడు ఒక పూజ వచ్చిందని అంటే అన్నయ్య పొద్దున్నే వినాయక చవితికి కావాల్సిన డెకరేషన్ అంతా తను చేసేస్తాడు. వదిన వాళ్ళు, మరదలు, మా మరదలంతా స్వీట్స్ ఏం చేయాలో వంట అంతా వాళ్ళు చేసేస్తారు. కరెక్ట్గా నేను పూజకు వచ్చేటప్పటికి అన్నీ వాళ్ళు ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది లేదు, అది లేదు, ఇది లేదు అనుకునే పరిస్థితే మా ఇంట్లో ఉండదు. అంత ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటారు. కాబట్టి ఈ అదృష్టం నాకు ప్రత్యేకించి ఈ జన్మకు దక్కిందని నేను అనుకుంటాను. చాలా సంతోషం అండి. మీరు వంట చేస్తుంటారా మేడం? బ్రహ్మాండం. నా ఫస్ట్ హాబీ వంటే. అంటే చిన్నప్పుడు షూటింగ్లోకి వెళ్తున్నా సరే నాకు ఒక అలవాటు ఏంటంటే, ఏదన్నా ఒకటి తిన్నానంటే ఇది దేంతో చేశారు అని ఒక అనుమానం. అది ఏదేది వేసి ఉంటారో అని ఇమాజిన్ చేసుకుంటాను. చేసి నెక్స్ట్ డే దాన్ని చేస్తాను. కరెక్ట్గా ఆల్మోస్ట్ అలాగే వచ్చేస్తుంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా నాకు వంట అంటే చాలా ఇష్టం. వంట తర్వాత బుక్స్ చదవటం, ఆ తర్వాత గార్డెన్ కూడా నాకు చాలా ఇష్టం. వీలు దొరికినప్పుడు నాకు ఫ్లవర్స్ని చూస్తే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. అసలు ఆ ఫ్లవర్ భగవంతుడు సృష్టియే. ఎన్ని రకాల ఫ్లవర్స్, ఎన్ని రకాల మనుషులు ఉన్నట్టుగా అన్ని రకాల ఫ్లవర్స్, ఒక మనిషి సృష్టించలేనన్ని ఫ్లవర్స్ భగవంతుడు పువ్వులు మనకిచ్చాడు. కాబట్టి ఆ ఫ్లవర్స్ని చూస్తూ వాటి మధ్యన నడుస్తూ ఉండడం అంటే నాకు చాలా సంతోషం. ఇంత బిజీగా ఉంటూ మీరు అందరినీ సాటిస్ఫై చేయడం అనేది కూడా చాలా కష్టం. మీరు ఎలా మేనేజ్ చేశారు అవన్నీ? సాధారణంగా ఫస్ట్ డిసిప్లిన్ అనేది చాలా ఎక్కువ మా ఇంట్లో. ఇప్పుడు మామూలుగా స్టాఫ్ ఉన్నారనుకోండి, వర్కర్స్ ఉన్నారనుకోండి, ఏయ్ ఇలా రా అంటారు. మా పిల్లలు అలా అనరు, ఇలా రండి అంటారు. అక్కడే వాళ్ళని కంట్రోల్ చేసేసాం. అక్కడే పిల్లల కంట్రోల్. ఎవరినైనా స్టాఫ్నైనా కూడా మర్యాదగానే మాట్లాడడం నేర్పించాం. లేకపోతే ఎవరే రారా ఇలాంటి అలవాట్లు లేవు అసలు. కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆ డిసిప్లిన్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే డిసిప్లిన్ వచ్చేస్తుందో, డిసిప్లిన్తో పాటు టైమింగ్, ఒక పద్ధతి, ఇదన్నీ అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అదన్నీ అలవాటు అవడానికి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కాబట్టి ఒకళ్ళ మెంటాలిటీ ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకుంటాం. ఒకళ్ళ మెంటాలిటీ ఒకళ్ళు తెలుస్తుంది, ఓహో ఇది ఇష్టం లేదు అని వాళ్ళకి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. అది ఒక పెద్ద అదృష్టం నాకు. పుస్తకాలు చదువుతాను అని చెప్పారు ఇందాక మీరు. అవును. ఆధ్యాత్మిక పరంగా మీకు నచ్చిన పుస్తకం ఏదైనా ఉంటే చెప్పండి. అంటే రామాయణం, భారతం ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నది. అలాగే మనకు షిర్ది ఆయన లైఫ్ హిస్టరీ మనం చదువుతాం. మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు అవన్నీ చదువుతూ ఉంటే ఒక ప్రశాంతత వస్తుంది. అది ఎప్పుడూ నేను చేసే పనే. అంటే పారాయణలాగా చేసే అలవాటు ఉందా, లేకపోతే జస్ట్ చదువుతూ? పారాయణం చేయడం నాకు ఎప్పుడు అలవాటు లేదు. అంటే టైం లేదు.
అంటే దానికని కూర్చొని పారాయణం చేయడం అంటూ ఎప్పుడూ టైం ఉండదు. ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా బిజీగా ఉన్నప్పుడు పొద్దున్న దేవుడికి మామూలుగా దేవుడా ఇవాళ మంచి జరగాలి ఏదైనా సరే అనుకొని పూజ అనుకొని మనసులో అనుకొని వెళ్ళిపోతాను. ఈ ఖాళీ దొరికినప్పుడు మటుకు చదువుతూ ఉంటాను. చివరిగా మేడం, భక్తి టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం? అదే చెప్పాను కదండి, భక్తి ఉండాలి. భక్తి లేకపోతే మనకు పశువుకు డిఫరెన్స్ ఉండదు. భక్తి అనేది ఉండాలి, కానీ అదే టైంలో మూఢనమ్మకం అనేది ఉండకూడదు. ఎవరో విభూతి ఇస్తున్నారు, లేదే చెప్పుతో కొడుతున్నారు, దానివల్ల నాకు ఆరోగ్యం బాగైపోతుంది అని పర్టికులర్గా విలేజెస్లో ఈ మూఢనమ్మకాలు ఎప్పుడు పోతుందా అని నేను చూసినప్పుడంటే కూడా ప్రార్థిస్తూ ఉంటాను. ఈ మూఢనమ్మకాలు పోయినప్పుడే వెళ్ళినప్పుడే మనిషి జీవితం ఒక నమ్మకం, తన మీద తనకు నమ్మకం ఉండాలా. మన తర్వాత ముందు దేవుని నమ్మాలా, దాని తర్వాత మనల్ని మనం నమ్ముకోవాలి. మనం తప్పు చేస్తున్నామా అని సాయంకాలం ఒకసారి కూర్చొని ఈరోజు జరిగిందంతా రివైజ్ చేసుకొని, ఈరోజు ఏం తప్పు చేశాం, ఈ తప్పు చేశాం, రేపు చేయకూడదు అనుకొని పడుకునే ముందు 10 నిమిషాలు ఆలోచిస్తే మరుసటి రోజు మనం ఇవాళ చేసిన తప్పులు చెయ్యం. కాబట్టి ఎవరైనా, ప్రతి పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా పిల్లలకి ముందు తల్లిదండ్రుల మీద భక్తి రావాలి. నువ్వెంత అనేస్తే ఒక్క నిమిషం పట్టదు ఆ తల్లి పడ్డ కష్టం కానీ ఆ తండ్రి పడ్డ కష్టం కానీ. పిల్లల్ని తీర్చిదిద్దిన రోజున పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళే మన భారతదేశానికి చాలా గొప్పవాళ్ళుగా మిగులుతారు. అదే నేను ప్రతి వాళ్ళకి చెప్తాను. ఒక గిన్నిస్ రికార్డ్ హోల్డర్గా, ప్రముఖ దర్శకురాలు, ఇందాక నేను అన్నట్టు ఆడజాతి నిజంగా మిమ్మల్ని చూస్తే ప్రతి స్త్రీ గర్విస్తుంది. నా ప్రతిరూపం అక్కడ ఉంది అనే భావన కలుగుతుంది ప్రతి స్త్రీకి కూడా మిమ్మల్ని చూస్తే. అలాంటి మీతో ఇష్టదైవం కార్యక్రమంలో కాసేపు ముచ్చటించినందుకు, మీ ఆధ్యాత్మ అనుభవాలను పంచుకున్నందుకు మాతోటి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. నమస్తే. చూశారు కదండి, ఇది ఈనాటి ఇష్టదైవం కార్యక్రమం. వచ్చే వారం మరొక విశిష్ట అతిథితో కలుసుకునేంత వరకు సెలవు. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333. దేవుడు అనే శక్తి ఏదో ఒకటి ఉంది, అది లేనిదే ప్రపంచం లేదు. తనను తాను నమ్ముకోవాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని అనుకోవాలి. అప్పుడే దేవుడు హర్షిస్తాడు. నాకు చేతనైనంత వరకు 10 మందికి ఉపయోగపడాలి అన్నదే నేను కోరుకుంటాను. అలనాటి నటి, మహిళా దర్శకురాలు విజయ నిర్మల ఆధ్యాత్మిక అంతరంగ ఆవిష్కరణ ఈ వారం ఇష్టదైవం, ఆదివారం ఉదయం 9 గంటలకు.